హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి వెళ్ళే టెక్స్ట్ మెసేజ్ కనుక రిసీవ్ అవ్వకపోతే తిరిగి మళ్ళీ ఎలా రీసెండ్ చేయాలి, ఆ మెసేజ్ని మళ్ళీ ఎలా పంపించాలి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేయడం ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను. సో ఒకవేళ తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో డిస్ట్రిబ్యూటర్ని ఎలా యాడ్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ మనం వెస్టేజ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ యాప్తో లాగిన్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డిస్ట్రిబ్యూటర్ ఐడి అరుణ గారి డిస్ట్రిబ్యూటర్ ఐడి అయితే మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం. ఇది లాగిన్ అయిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ యాడ్ డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేశారు, వాళ్ళ మెసేజ్ కూడా సెండ్ చేశారు. సో ఐడి అండ్ పాస్వర్డ్ అనేది సెండ్ వాళ్ళ మెసేజ్కి ఎవరైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో వాళ్ళ మొబైల్ నెంబర్కి వెళ్ళింది. ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళకపోతే మళ్ళీ ఎలా రీసెండ్ చేయాలి ఆ మెసేజ్ని అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ లిస్ట్ కనిపిస్తుంది అనమాట, మెనూ ఐటమ్ లిస్ట్. సో దీంట్లో మై ప్రాస్పెక్ట్ అని మనకు ఒక బటన్ ఉంటుంది అన్నమాట. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పెండింగ్. సో ఇప్పటి వరకు ఏదైనా మెసేజ్ వెళ్ళకపోతే అంటే కేవైసీ అవ్వలేదు, సక్సెస్గా కేవైసీ అప్లోడ్ చేయలేదు అనుకుంటే కనుక ఈ పెండింగ్ డేటాలో కనిపిస్తుంది. ఇక్కడ చూసారా పెండింగ్లో. సో జ్యోతిరాణి అనే ఒక ప్రాస్పెక్ట్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంది. సో తనకి మెసేజ్ ఆల్రెడీ ఇంకా వెళ్ళలేదు. సో మళ్ళీ సెండ్ చేయాలి. మన కాన్సెప్ట్ ఏంటి, మళ్ళీ అలా మెసేజ్ సెండ్ చేయాలంటే ఇక్కడ మీకు బ్లూ కలర్లో మీకు సెండ్ మెసేజ్ అని కనిపిస్తుంది. మీరు ఇంకోసారి క్లిక్ చేస్తే సెండ్ మెసేజ్ అని, మెసేజ్ సెండ్ అనేది ఒక చిన్న మెసేజ్ బాక్స్ లాగా ఇక్కడ పాపప్ వస్తుంది. మీరు జస్ట్ క్లిక్ ఓకే చేయడం. సో ఇంకా 1 అటెంప్ట్ ఉంది. ఇంకా కూడా వాళ్ళకి మెసేజ్ వెళ్ళకపోతే మన ఆ ప్రాస్పెక్ట్కి కాల్ చేసి ఓకే మెసేజ్ వెళ్ళిందా లేదా వాళ్ళకి కన్ఫర్మ్ చేసుకొని, ఒకవేళ వెళ్తే వాళ్ళకి ఐడి పాస్వర్డ్ వస్తుంది. సో కేవైసీ కంప్లీట్ చేయమని చెప్పాలి. సో ఒకవేళ వెళ్ళకపోతే మెసేజ్ వాళ్ళకి రిసీవ్ అవ్వకపోతే మళ్ళీ మనం సెండ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే ఇంకా లాస్ట్ అటెంప్ట్ అనమాట. సో ఆఫ్టర్ 3 అటెంప్ట్స్ కూడా వెళ్ళకపోతే మనం వెస్టేజ్ కస్టమర్ కేర్కి కాల్ చేయాలి. ఓకే, సో వెస్టేజ్ కస్టమర్ కేర్కి కాల్ చేసి ఆ నెంబర్ని డిలీట్ చేయమంటామో లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేయడం మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మనం ఈ డిస్ట్రిబ్యూటర్ని యాడ్ చేసాం, ప్రాస్పెక్ట్ని ఎప్పుడు యాడ్ చేసాం అనే దాని గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఇక్కడ డేట్ ఏప్రిల్ ఎప్పుడైతే మనం డేట్ ఉందో ఆ డేట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ డేట్ నుంచి కరెంట్ డేట్ వరకు ఈ రోజు వరకు ఉన్న అన్ని పెండింగ్వి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సక్సెస్లో ఉన్నవి ఇక్కడ సక్సెస్లో కనిపిస్తాయి. సక్సెస్లో అప్రూవ్డ్, కేవైసీ మనం అప్లోడ్ చేసాం అంతా వెల్ అండ్ గుడ్ అనుకుంటే ఇక్కడ అప్రూవ్డ్ స్టేటస్లోకి వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో వెస్టేజ్ గురించి ఇంకా మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ subscribe and follow the channel. Thank you. Have a good day.